నమస్తే ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో కొయ్యంగ పులుసు అదిరిపోయేలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫ్రెష్ చేప ముక్కల్ని క్లీన్ గా కడిగేసి కొద్దిగా పసుపు, లైట్ గా కారం అండ్ లైట్ గా సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేప పులుసు మసాలాకు కావాల్సిన పదార్థాలు తీసుకోవాలి. దానికోసం కొద్దిగా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అండ్ గసగసాలు అండ్ అల్లం అయితే తీసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పక్కన పెట్టుకుని బెండకాయ అండ్ పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. దీంతో పాటు కూరకు సరిపడా చింతపండు నీటిలో నానబెట్టి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని ఒక 3 మినిట్స్ మిక్సర్ పట్టుకుని అది పేస్ట్ వచ్చాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ చేపల కూర కోసం తీసుకున్న మసాలా దినుసులన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ మసాలా ముద్ద చేయాలి. ఫస్ట్ వెల్లుల్లి, తర్వాత ధనియాలు వేసుకుని తర్వాత మిగతా ఉన్న అల్లం, గసగసాలు, జీలకర్ర వేసి బాగా రుబ్బుకోవాలి. అది ఒక ఫైన్ పేస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి కూరకు సరిపడా ఆయిల్ వేసి కొద్దిగా మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ 5 to 10 మినిట్స్ కొద్దిగా వేడెక్కాక తర్వాత ముందుగా మనం తీసుకున్న ఆనియన్ పేస్ట్ లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి కాసేపు అటు ఇటు తిప్పి తర్వాత మనం లిడ్ తో అయితే క్లోజ్ చేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ముందుగా మనం చేసుకున్న మసాలా పేస్ట్ అంతా ఇందులో వేసేయాలి. పచ్చివాసన పోయే వరకు తిప్పి తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసి ఒక 3 మినిట్స్ గరిటెతో మొత్తం అన్ని కాసేపు మగ్గేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఒక 3 to 5 మినిట్స్ అవి బాగా మగ్గాక మనం ముందుగా తీసుకున్న కొయ్యంగ చేప ముక్కలు ఒక్కొక్కటిగా గిన్నె మొత్తం పేర్చుకుని తర్వాత దాంట్లోకి సరిపడా కారం వేసి తర్వాత సరిపడా వాటర్ అంతా వేసాక మొత్తం అటు ఇటు కాసేపు తిప్పాలి. గిన్నెను ముక్కలు బ్రేక్ అవ్వకుండా అటు ఇటు తిప్పాక మనం ముందుగా తీసుకున్న బెండకాయ ముక్కలు అందులో పేర్చేసి మనం లిడ్ తో గిన్నె మొత్తం క్లోజ్ చేసి తర్వాత ఓపెన్ చేసి ముందుగా మనం చింతపండు రసం చేసుకున్నాం కదా, అదైతే వేసుకోవాలి. కూరకి సరిపడా వేసుకుని మళ్ళీ ఇందాక చేసినట్టే అటు ఇటు కాసేపు కలిసేలాగా తిప్పాలి. తిప్పేసిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకుని ముక్కలు బ్రేక్ అవ్వకుండా మొత్తం తిప్పి తర్వాత ఫైనల్ గా కరివేపాకు వేసేసి చేపల పులుసు ఇంకా మంచి ఫ్లేవర్ రావడానికి మన దగ్గర ఉన్న కొత్తిమీర రెబ్బలు వేసి మనం లిడ్ తో క్లోజ్ చేసి 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తాం. వేడి కొయ్యంగ చేపల పులుసు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.